హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. ముందైతే అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. జస్ట్ ఇప్పుడే మా ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత కూర్చొని రివ్యూ అయితే చేస్తున్నాను. కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి రీసెంట్గా తీసుకున్నవి, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. సో ఆ రివ్యూ తొందరగా పెట్టేద్దామని చెప్పేసి వెంటనే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా మనకి అప్కమింగ్ ఫెస్టివల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్న ప్రోడక్ట్స్ ఒకవేళ మీకు నచ్చితే కనుక మీరు చక్కగా తీసేసుకుంటారు కదా, ముందే తీసుకుంటారు కదా అని చెప్పేసి రివ్యూ అయితే చేస్తున్నాను. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటి అంటే ప్రజెంట్ మనకి అమెజాన్ ప్రైమ్ డే సేల్ అయితే రన్ అవుతుందండి. జూలై 20, 21 ఈ 2 days సేల్ ఉంటుంది. నిన్న స్టార్ట్ అయింది, ఈ రోజుతో ఎండ్ అవుతుంది అనమాట. నిన్ననే చేస్తే బాగుండేది వీడియో. ఇంకా ఈ సేల్లో వచ్చేసి మనకి 50% నుంచి 80% వరకు ఆఫ్ అయితే ఉంటుంది. 1500+ టాప్ బ్రాండ్స్ పైన అండ్ సేమ్ డే డెలివరీ కూడా ఉంటుంది. అలాగే 4 lakhs+ న్యూ స్టైల్స్ కూడా ఉన్నాయండి. అమెజాన్ గురించి మీ అందరికీ తెలిసిందే. అమెజాన్లో మనం ఏది తీసుకున్నా కూడా ఈజీ రిటర్న్స్ ఉంటాయి. మనకి ఏదైనా నచ్చలేదంటే చక్కగా రిటర్న్ పెట్టుకోవచ్చు, రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ డెలివరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో సేల్ అప్డేట్ అయితే ఇచ్చేసాను. అండ్ ఈ సేల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే అమెజాన్ నుంచి తీసుకున్నానండి. బ్యూటీ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా మమా ఎర్త్ నుంచి రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ ఒకటి తీసుకున్నాను, కండిషనర్ అండ్ స్కాల్ప్ సీరం అనమాట. ఇవి 3 తీసుకున్నాను. ఇది ఒక సెట్ లాగా తీసుకున్నాను అనమాట. చాలామంది హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత అంటే షాంపూ చేసుకున్న తర్వాత కండిషనర్ పెట్టుకోవడం అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు. దానివల్ల జుట్టు చిక్కుబడిపోవడము, స్ప్లిట్స్ రావడం అవన్నీ అవుతుంటాయి అనమాట. చక్కగా కండిషనర్ యూజ్ చేస్తే హెయిర్ మంచిగా సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ స్కాల్ప్ సీరం కూడా, ఇది కూడా హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇప్పుడు వీడియోలో నేను చూపించే ప్రోడక్ట్స్ అన్నిటికీ సంబంధించిన అమెజాన్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. అండ్ కమెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సేల్ టైంలో తీసుకోండి. నార్మల్ టైంలో వచ్చే ప్రైస్ కన్నా కూడా సేల్ టైంలో చాలా వరకు ప్రైస్ డ్రాప్ అవుతుంది మనకి అమెజాన్లో. సో ఒకసారి చెక్ చేసి తీసేసుకోండి. ఇంకొకటి వచ్చేసి గుడ్ వైబ్స్ నుంచి విటమిన్ సి గ్లో ఫేస్ స్క్రబ్ తీసుకున్నాను. ఫేస్ స్క్రబ్ అయితే ఇది బాగా యూజ్ అవుతుందండి. మామూలుగా మనం ఫేషియల్స్ అట్లా చేయించుకోవడానికి వెళ్తూ ఉంటాం కదా పార్లర్కి, అవసరమే లేదు. కొంచెం ట్యాన్ అయినట్టు అనిపిస్తే కనుక సో నేనైతే ఈ స్క్రబ్తోని మామూలుగా ఫేస్ వాష్ చేసుకునేటప్పుడే ఈ స్క్రబ్తోని ఫేస్ బాగా స్క్రబ్ చేసుకొని ఒక 5 minutes అట్లా ఉంచేసి వాష్ చేసేసుకుంటూ ఉంటాను. బాగా యూజ్ అవుతుందండి. గుడ్ వైబ్స్ నుంచి విటమిన్ సి గ్లో ఫేస్ స్క్రబ్ అనమాట ఇది. అండ్ ఇంకొకటి మమా ఎర్త్ నుంచి మేకప్ రిమూవర్ వైప్స్ తీసుకున్నాను. మామూలుగా ఎటైనా షూట్స్కి వెళ్ళినప్పుడు, టెంపుల్స్కి అట్లా వెళ్ళినప్పుడు, ఇంకా మన అకేషన్ అయిపోయి రిటర్న్ ఇంటికి వస్తున్నప్పుడు జర్నీలో మళ్ళీ మేకప్ ఎందుకు అని చెప్పేసి ఇది ఒకటి కార్లో పెట్టుకుంటాను నేను. సో దీంట్లో మనకి మేకప్ రిమూవర్ వైప్స్ ఉంటాయి. సో ఆ వైప్ తీసేసి జస్ట్ ఫేస్ ఇట్లా తుడిచేసుకుంటే మేకప్ అంతా క్లీన్గా వాష్ అయిపోతుందండి. మనకి అంటే మామూలుగా మనం ఫేస్ వాష్ చేసుకుంటే ఎంత క్లీన్గా పోతుందో అంత క్లీన్గా తుడిచేయచ్చు దీంతో. ఏదో ఒకటి తీసుకున్నాను. అండ్ లాక్మీ నుంచి కాంపాక్ట్ పౌడర్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇది నా షేడ్. అంటే నా స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి ఈ షేడ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ప్రోడక్ట్ లింక్ ఇస్తాను కదా నేను, దాంట్లో మీరు షేడ్ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాక్మీ నుంచి నెయిల్ పాలిష్ రిమూవర్ ఒకటి తీసుకున్నాను, నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకోవడానికి. అండ్ బ్లూ హెవెన్ నుంచి మస్కారా ఒకటి తీసుకున్నాను, ఐ ల్యాషెస్ మస్కారా అనమాట. అండ్ నివియా నుంచి ఒక లిప్ బామ్ తీసుకున్నాను. అండ్ ఆల్స్ గుడ్నెస్ నుంచి గ్లిజరిన్ తీసుకున్నానండి, ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి స్విస్ బ్యూటీ నుంచి ఒక హైలైటర్ తీసుకున్నాను. మామూలుగా ఎప్పుడైనా కొంచెం బాగా రెడీ అయినప్పుడు అట్లా హైలైటర్ యూజ్ చేస్తుంటాను. మామూలుగా అయితే యూజ్ చేయను నేను. ఏదైనా ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, కొంచెం గ్రాండ్గా ఇట్లా ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు కొంచెం అట్లా మనం ఇది యాడ్ చేసుకున్నాము అంటే హైలైటర్ కొంచెం ఫేస్ ఇంకా బ్రైట్గా అనిపిస్తుంది. సో డార్క్ షేడ్స్ అట్లా కాకుండా ఇదిగోండి, దీంట్లో అన్నీ కూడా మంచి లైట్ షేడ్స్, లైట్ బ్రౌన్, లైట్ క్రీమ్, లైట్ బేబీ పింక్, ఇవి బాగుంటాయి అన్నమాట. మనం బ్లష్ చేసుకోవడానికి కానీ పైన ఐస్ పైన అప్లై చేసుకోవడానికి కానీ ఇది బాగుంటుంది. సో ఇవన్నీ కూడా నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్స్ అన్నిటికీ సంబంధించిన లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్అవుట్ చేసేయండి. సేల్ టైంలో షాపింగ్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మీరందరూ కూడా ఈ ప్రోడక్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. బట్ ఇవి రివ్యూ చేశాక ఇవి చూపిస్తాను. వరలక్ష్మి వ్రతం కోసం స్పెషల్గా తీసుకున్నాను. అండ్ ఇవి కూడా వరలక్ష్మి వ్రతం కోసం స్పెషల్గా తీసుకున్నవే. అవి ఏంటో చెక్ చేసేద్దాం. సో మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం కదా, ఏ పూజలు చేసుకున్నా కూడా ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అనేది కామన్ కదా. సో మనం పెట్టించే తాంబూలం కానీ ఏవైనా కూడా ఇలాంటి జూట్ బ్యాగ్స్లో ప్లేస్ చేసి ఇస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇదిగోండి, పిచ్వై ప్రింట్స్లో ఇదొక బ్యాగ్ అనమాట. సో ఇవన్నీ కూడా నేను సిరి క్రాఫ్ట్స్ 999 ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి. సో తన పేజ్లో ఇట్లా మ్యారేజ్ రిటర్న్ గిఫ్ట్స్ కానీ, ఫెస్టివల్కి రిటర్న్ గిఫ్ట్స్ కానీ, అండ్ బ్యాంగిల్స్ అన్నీ కూడా హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి తన పేజ్లో, చాలా రీజనబుల్గా ఉంటాయి. నేను తన కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ వీడియోలో డిస్ప్లే చేస్తున్నాను. మీరు ఒకసారి వాట్సాప్ చేస్తే తన దగ్గర ఉన్న కలెక్షన్ అంతా మీకు ఇమేజెస్ సెండ్ చేస్తారు. అండ్ తన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి తన ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. నేను బ్యాంగిల్స్ తీసుకున్నాను, అంటే కొన్ని నా శారీ పిక్స్ తనకు సెండ్ చేశాను నేను.
సెండ్ చేస్తే సేమ్ నా శారీకి పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయ్యేలాగా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇలా కస్టమైజ్ చేసి సెండ్ చేశారండి. మీకు క్లోజప్లో యాడ్ చేస్తానండి ఇవన్నీ కూడా. ఒక మంచి ఎల్లో కాంబినేషన్లో ఉన్న శారీ పిక్ సెండ్ చేస్తే ఇదిగోండి ఇట్లా ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో బ్యాంగిల్స్ కస్టమైజ్ చేస్తారు. వీటితో పాటు శారీ పిన్స్ కూడా డిజైన్ చేస్తారండి. మనం ఏదైనా హెవీ వర్క్ శారీస్ కానీ ట్రెడిషనల్ పట్టు శారీస్ కానీ కట్టుకున్నప్పుడు సో ఇట్లా కస్టమైజ్డ్ శారీ పిన్స్ పెట్టుకుంటే ఇంకొంచెం గ్రాండ్గా ఉంటుంది. సో మనకి ఏ కలర్లో ఏ డిజైన్లో కావాలి అన్నా కూడా ఇట్లా కస్టమైజ్ చేస్తారు. అండ్ వీటితో పాటు మనకి ఈ విధంగా కుందన్స్ అవన్నీ కూడా కొన్ని ఎక్స్ట్రాగా సెండ్ చేస్తారనమాట. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మనం వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి వాటర్ అట్లా ఏమైనా తగిలినప్పుడు ఈ కుందన్స్ అనేవి పోతూ ఉంటాయి. మనం ఎంత కేర్ఫుల్గా చూసుకున్నా అవి పోతూ ఉంటాయి, కామన్ అనమాట అది. ఇంకా సో అట్లా పోయినప్పుడు మనం మళ్ళీ ప్లేస్ చేసుకోవడానికి సేమ్ కుందన్స్ ఇట్లా కొన్ని పంపిస్తారు. మన దగ్గర గ్లూ ఉంటే సరిపోతుంది, ఎక్కడ ఏది రిమూవ్ అయినా కూడా మనం అక్కడ ప్లేస్ చేసేసుకోవచ్చు. సో ఇంక ఇలాగే హెయిర్ పిన్స్ కూడా, అంటే హెయిర్ క్లిప్స్ ఉంటాయి కదా, హెయిర్ యాక్సెసరీస్ కూడా ఇలా కస్టమైజ్ చేస్తారండి. సిల్క్ థ్రెడ్తోని వాటితోనే అట్లా కస్టమైజ్ చేస్తారు. ఇవి ఉన్నాయి. అండ్ తాంబూలంలో పెట్టివ్వడానికి పసుపు కుంకుమ తమలపాకు పైన, వాటితో పాటు ఇట్లా ఈ బ్యాగ్స్ అండి. ఇవి జ్యువెలరీ, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ ఏవైనా ప్లేస్ చేసుకోవచ్చు దీంట్లో. ఇది కూడా రిటర్న్ గిఫ్ట్ ఐడియానే. ఇలాంటి రిటర్న్ గిఫ్ట్ ఐడియాస్ చాలా ఉన్నాయి తన పేజ్లో, ప్లస్ లో బడ్జెట్లో ఉన్నాయి. ఒకసారి వాళ్ళ పేజ్ని అప్రోచ్ అవ్వండి మీరు. అండ్ నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి నేను ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం కోసం కొన్ని షాపింగ్ అయితే చేశాను. ఇవి నేను SVB 99 స్టోర్లో తీసుకున్నానండి. రీసెంట్గానే షూట్ చేశాను వాళ్ళ స్టోర్లో. సో షూట్కి వెళ్ళినప్పుడు పర్సనల్గా ఇవి నాకు బాగా నచ్చాయి. సో అందుకని వెంటనే తీసేసుకున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది SVB 99 స్టోర్ గౌలీగూడలో ఉంటుంది, గురుద్వార్కి ఆపోజిట్లో ఉంటుంది అనమాట, హైదరాబాద్లో. SVB 99 వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి వాళ్ళని అప్రోచ్ అవ్వండి. ఇవే కాకుండా ఇంకా చాలా రిటర్న్ గిఫ్ట్స్ కానీ హోమ్ డెకరేషన్ ఐటమ్స్ కానీ ప్లస్ వరలక్ష్మి వ్రతం కోసం స్పెషల్ డెకరేషన్ ఐటమ్స్ చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఇంకా లేట్ చేయకుండా నేను ఏమేమి తీసుకున్నాను అనేది షేర్ చేస్తాను. ఫస్ట్ వన్ అయితే ఇది నాకు భలే నచ్చేసిందండి. అసలు ఈ ఇయర్ కొత్తగా లాంచ్ అయినటువంటి ప్రోడక్ట్ అనమాట ఇది. ఇట్లా వెల్వెట్ ఫ్యాబ్రిక్తోని లోటస్ లాగా కస్టమైజ్ చేశారు. దీనిపైన మనం అమ్మవారిని ప్లేస్ చేసుకోవచ్చు, కలశం పెట్టుకోవచ్చు, ఎలాగైనా మనం డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. లైట్ వెయిట్లో ఉంది, బాగుంది. సో ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్ అనమాట. దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. ఇక్కడ ఆకులు మాత్రం అన్ని గ్రీనే ఉంటాయి. ఈ పైన రెడ్ ఉంది కదా, ఇక్కడ పింక్, ఎల్లో అట్లా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. నేను వెళ్ళినప్పుడు పింక్ ఉంటే బాగుండేది, అప్పుడు పింక్ అవుట్ ఆఫ్ స్టాక్ అయింది. రెడ్ ఒక్కటే ఆప్షన్ ఉంది, రెడ్ ఉంది, ఎల్లో ఉంది. ఎల్లో ఎందుకో నాకు అంతగా నచ్చలేదు, రెడ్ అయితే తీసుకున్నాను నేను. పింక్ ఉంటే ఇంకా బాగుంటుంది. మీరు వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు పింక్ ఉంటే ఒకసారి అడిగి చూడండి పింక్ ఉందా లేదా అనేది. చాలా బాగుందండి క్వాలిటీ. ఇది ప్రైస్ వచ్చేసి 999కి వచ్చింది అనమాట, 999కి వచ్చింది ఇది. ఫస్ట్ ప్రోడక్ట్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అమ్మవారి ఫేస్ ఒకటి తీసుకున్నానండి. నా దగ్గర ఫేస్ ఉంది ఆల్రెడీ, కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట. ఈ ఫేస్ చిన్నగా క్యూట్గా ఉంది, ప్లస్ మెయిన్ పైన ఈ హెయిర్ వచ్చిందండి. చాలా వరకు మనం బయట చూస్తూ ఉంటాం, ఈ ప్లేస్ అంతా మెటల్ వస్తుంది. ఆ మెటల్ రావడం వల్ల మనకు చూడడానికి ఏదో క్రౌన్ పెట్టుకున్నట్టుగా అంత న్యాచురల్ లుక్ ఉండదు అనమాట అది. సో ఇది లో బడ్జెట్లో మంచి క్వాలిటీ అనిపించింది. ఇది పూజకి వాడుకున్న తర్వాత ఇంకా మా పూజా మందిరంలో ప్లేస్ చేసుకుందాం. రెగ్యులర్గా కూడా మా ఇంట్లో ఉండేటువంటి కూరాడు కుండ పైన ఒక అమ్మవారి ఫేస్ పెట్టుకుంటాను నేను. సో అక్కడే ఇది పెడదామని చెప్పి తీసుకున్నాను. ఇది ప్రైస్ వచ్చేసి 600 రూపీస్కి వచ్చిందండి. క్వాలిటీ చాలా బాగుంది. ఇంట్లో మెయిన్ ఎంట్రన్స్లో మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, ఇటు సైడ్ మేక్ ఓవర్ చేశాను కదా నేను. వెంకటేశ్వర స్వామి ఉంటారు, వెంకటేశ్వర స్వామి పైన ఇట్లాంటిది ఒక గార్లాండ్ వేశాను. బట్ అదంతా కూడా కలర్ అంతా పోయిందనమాట. ఇక్కడ మనకి అవి థర్మకోల్తో చేసినవో మరి దేంతో చేసినవో తెలియదు, కానీ ఇలాగే లోటస్ బర్డ్స్ లాగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వేశాను, బట్ ఇప్పుడు వాష్ చేస్తే మొత్తం కలర్ పోయింది. అందుకని ఈసారి కంప్లీట్గా క్లాత్లో ఉన్నవి చూసి తీసుకున్నాను. ఇది ప్రైస్ ఎంతో చెప్పారు, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళని అడగండి ప్రైస్ ఎంత అనే చెప్తారు. నాకు ప్రైస్ ఎగ్జాక్ట్గా గుర్తున్నవి మాత్రమే నేను చెప్తున్నానండి, ఎందుకంటే మళ్ళీ ప్రైస్ నేను అటు ఇటు చెప్పాను అనుకోండి షాప్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో నేను నాకు గుర్తున్నవి మాత్రమే చెప్తున్నాను. ఇది కూడా నాకు ప్రైస్ గుర్తులేదు, బట్ ఇది చాలా బాగుందండి. ఇది చూడడానికి ఎంత రియలిస్టిక్గా ఉందంటే ఇవన్నీ కూడా న్యాచురల్ రోజెస్ లాగే ఉన్నాయి. ఇలా దూరం నుంచి చూస్తే కనుక ఎవరైనా కూడా ఇవి రియల్ రోజెస్ అని అనుకుంటారు. ఇది కూడా బాగుంది. మనం అమ్మవారిని డెకరేషన్ చేసుకున్నప్పుడు కానీ లేదంటే కలశం పైన కానీ ఇట్లా ఈ గార్లాండ్ వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. దీని ప్రైస్ కూడా నాకు గుర్తులేదు. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నాను. మా పూజా మందిరంలో ఉన్నటువంటి దేవతా విగ్రహాలన్నిటికీ కూడా ముత్యాల దండలు నేను కస్టమైజ్ చేసి వేశానన్నమాట. సో పూజా మందిరంకి చిన్న షెల్ఫే ఉంటుంది, పెద్ద పూజా మందిరం ఏం లేదు నాకు. ఒక షెల్ఫ్ని చిన్న పూజా మందిరం లాగా కస్టమైజ్ చేసుకున్నాను. సో ఆ షెల్ఫ్కి ఇట్లా పెడదాం, ఇది ఒక తోరణం లాగా పెడదాము అని చెప్పేసి తీసుకున్నాను. మామూలుగా మనకి మామిడాకుల్లాగా ఉండి వాటిపైన దేవుడి విగ్రహాల ఫొటోస్ అట్లా ఉంటాయి కదా, అది బాగుంటుంది. కానీ నా షెల్ఫ్ ఉన్నదే ఇంత చిన్న షెల్ఫ్, మళ్ళీ అది పెట్టేసాను అనుకోండి విగ్రహాలు సరిగా కనిపించవు. అందుకని ఇది తీసుకున్నాను. ఇది చిన్నగా క్యూట్గా ఉంది, ప్లస్ పర్ల్ థీమ్తో వచ్చింది, నా పూజా మందిరంకి మ్యాచింగ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను.
దీని ప్రైస్ కూడా నాకు గుర్తులేదు. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ గవ్వలు తీసుకున్నానండి. కొంచెం ఇట్లా ఎల్లోయిష్ షేడ్లో ఉంటాయి లక్ష్మీ గవ్వలు అంటే. ఇవి 400 రూపీస్కి 108 వస్తాయి అనమాట. అంటే గవ్వలది సైజ్ తగ్గుతూ ఉన్న కొద్దీ ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సేమ్ ఇవే లక్ష్మీ గవ్వలు ఇంకొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. అవి 200 రూపీసో 300 రూపీసో ఎంతో చెప్పారు. బట్ నాకు ఇవి నచ్చాయి. ఎందుకంటే మనము విగ్రహం పెట్టుకొని అష్టోత్తరం చదువుతున్నప్పుడు చిన్న ప్లేట్లో పెట్టుకుంటాం కదా మనము. సో అప్పుడు గవ్వలు పెద్దగా అయిపోయి అమ్మవారి ఫేస్ కనిపించకుండా విగ్రహం కనిపించకుండా అయిపోతుంది. సో ఇవి ఎంత చిన్నవి అయితే అంత చిన్నవి, మ్యాక్సిమం చిన్నవి తీసుకుంటే మనకు బాగుంటుంది అనమాట. సో గోమతి చక్రాలు కూడా చిన్నవి తీసుకున్నాను నేను, గవ్వలు కూడా చిన్నవి తీసుకున్నాను. పెద్ద సెట్ కూడా నా దగ్గర ఉంది. ఇవి చిన్నవి కూడా ఒక సెట్ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యాక్డ్రాప్ క్లాత్ తీసుకున్నానండి. ఎంత క్యూట్గా అనిపించిందో. ఇది ప్రైస్ చెప్తే అయితే మీరు షాక్ అవుతారు. జస్ట్ 1000 రూపీస్కే వచ్చింది. ఇది 8x8 అనుకుంటా సైజ్. నాకు కరెక్ట్గా సైజ్ కూడా ఐడియా లేదు. బట్ డిజైన్ నచ్చి తీసుకున్నాను అనమాట. సో ఇట్లా కంప్లీట్గా కౌ థీమ్తో వస్తుంది. లోటస్ డిజైన్ వస్తుంది. అండ్ అటు ఇటు అరటి చెట్లు ప్రింట్ వస్తాయన్నమాట. మీకు నేను ఇది క్లోజప్లో యాడ్ చేస్తాను. అంటే ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది యాడ్ చేస్తాను చూడండి. సో ఇట్లా మనం ఆవు థీమ్ ఇట్లా ఉన్నది తీసుకుంటే ఏంటి అంటే ఏ అకేషన్కైనా వాడుకోవచ్చు అండి. అంటే వరలక్ష్మి వ్రతంతో పాటు వినాయక చవితి, గృహప్రవేశాలు ఉన్న ఏ అకేషన్ ఉన్నా పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయిపోయేటువంటి బ్యాక్డ్రాప్ అనమాట ఇది. సో అలా నచ్చి తీసుకున్నాను. కలర్ కూడా బాగుంది, మంచి క్రీమ్ కలర్. సో ఇట్లా బ్యాక్డ్రాప్స్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు డార్క్ కలర్స్ తీసుకోవద్దండి. అంటే డార్క్ పింక్ కానీ, డార్క్ రెడ్, డార్క్ బ్లూ అట్లా తీసుకుంటే మనం వీటిపైన మళ్ళీ గార్లాండ్స్ వేస్తాం కదా ఎలాగో, అవి హైలైట్ అవ్వవు అనమాట ఇంకా అసలు. సో ఇప్పుడు ఇది తీసుకున్నామంటే దీనికి ఏ కలర్ గార్లాండ్స్ వేసినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, బాగుంటుంది. సో ఇది నాకు చాలా నచ్చింది. ప్రైస్ అయితే నాకు చాలా రీజనబుల్గా అనిపించిందండి. సో ఇదే క్లాత్లో, ఇదే ఫ్యాబ్రిక్ క్వాలిటీలో ఇంకొక 8-9 డిజైన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మంచి క్వాలిటీలో బయట మార్కెట్లో మనం ఇవి చూస్తున్నాము 2500, 3000 అట్లా సేల్ చేస్తున్నారు. బట్ ఇవి 1000 రూపీస్కే ఇచ్చారు. సో ఇది ఒకటి తీసుకున్నాను. నాకు 1000కి ఇచ్చారంటే మీకు కూడా 1000కే ఇస్తారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అప్రోచ్ అవ్వండి వాళ్ళని. ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి బనానా ప్లాంట్స్ అండి. ఈ బనానా ప్లాంట్స్లోనే మనం మార్కెట్లో చిన్న సైజ్వి చూస్తూ ఉంటాం. సేమ్ ఇలాగే ఉంటాయి కానీ కొంచెం ఇంత సైజులో ఉంటాయి అన్నమాట. సో అలా కాకుండా నాకు కొంచెం ఇంత పెద్ద సైజులో కావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అది కూడా బడ్జెట్లో రావాలని ఉండే నాకు. ఇవి ఎంత అనుకుంటున్నారు? పెయిర్ 3000 రూపీస్కి వచ్చాయి అంతే అనమాట. సేమ్ మనకి బనానా ప్లాంట్స్ లాగే ఉన్నాయి రియల్గా చూడడానికి. సో దీనికి ఒక బనానా హ్యాంగింగ్ ఒక్కటి మిస్ అయింది, అదొక్కటి తీసుకోవాలి ఇంకా నేను. ఎంత బాగుందంటే మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను వీడియోలో. ఇది కూడా నేను క్లోజప్లో వీడియో తీసి మీకు యాడ్ చేస్తాను. ఈ బనానా ఆకులు ఉన్నాయి కదా, వీటిని మనం ఎంత కిందికి కావాలనుకుంటే అంత కిందికి అనుకోవచ్చు అనమాట. మనకు ప్యాకింగ్లో వచ్చినప్పుడు అయితే దగ్గరికి మొత్తం ప్యాక్ చేసి ఇస్తారు. సో వీటిని మనకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. సో ఇది ప్లాస్టిక్ మంచి క్వాలిటీది. ఎంత అంటే అంత బెండ్ అవుతుంది. మనం ఫెస్టివల్ అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ దగ్గరకనేసి ఒక థ్రెడ్ అట్లా కట్టేసి ప్యాక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. అసలు ఇది అంతా కూడా చూడండి న్యాచురల్ లుక్ ఉంది. చాలా నచ్చాయి నాకు. సో ఇవి కూడా ఒక సెట్ తీసుకున్నాను నేను. ఇవన్నీ ఈ ఇయర్ నేను తీసుకున్నటువంటి ఐటమ్స్. అయితే ఇంకా కొన్ని షాపింగ్ చేసేది ఉంది. సో అవి కూడా తీసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో ఇంకా క్లోజ్ చేద్దాం అనుకున్నాను. క్లోజ్ చేసే ముందు గుర్తొచ్చింది శారీ డీటెయిల్స్ ఇవ్వలేదని చెప్పేసి. ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి నేను మోక్షి ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి. చాలా బాగుంది. సెమీ పట్టు శారీ స్టైల్ అనమాట ఇది. ఇప్పుడు మనకి లేస్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా. ఓవరాల్ శారీ అంతా కూడా మనకి లేస్ అనేది ఉంటుంది. దీనికి రెడీమేడ్ బ్లౌజ్ వస్తుందండి. ఈ విధంగా శారీలోనే వచ్చినటువంటి బ్లౌజ్ అనమాట ఇది. సో ఇట్లా సింపుల్గా రెడీ అయ్యాను. ఈ శారీ నేను మోక్షి ఫ్యాషన్స్లో తీసుకున్నాను. వాళ్ళ ఫోన్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి. పూజలకి కానీ అట్లా చిన్న చిన్న ఫంక్షన్స్కి పోవడానికి శారీ చాలా బాగుంటుంది. ప్లస్ లో బడ్జెట్లో వచ్చింది శారీ అయితే. నేను మోక్షి ఫ్యాషన్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అలాగే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ చేయండి. సో ఈరోజు అయితే గురు పౌర్ణమి ఫెస్టివల్ కదా, పూజ కోసం ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను నేను. మీరేం చేసుకున్నారు పూజకి, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇదే అండి మరి ఈరోజుకైతే వీడియో. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.